దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది? పరలోకం వెళ్ళాలని ఉన్న వ్యక్తులు చేతులు లేబట్టండి. మరి పరలోకం వెళ్ళాలని ఉన్నది, నాకు కూడా ఉన్నది. 2 చేతులు లేబడతాను నేను. ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా నేను పరలోకం వెళ్ళను అనే మాట నీ నోటికి రావద్దు, నా నోటికి రావద్దు, ప్రపంచం నోటికి రాకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద ఒక మనుష్యుడు ఏది కోల్పోయినా కానీ పరలోకాన్ని మాత్రం కోల్పోవద్దు. జాగ్రత్త సుమా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏం కోల్పోవద్దు? పరలోకాన్ని ఊహించొద్దు. అసలు నేను పరలోకం వెళ్ళను అని ఊహకు కూడా రానియొద్దు. ఎందుకో తెలుసా? అంత భయంకరమైన అగ్నిగుండం. మరి పరలోకం వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరలోకం వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నేను జయించి నా తండ్రితో కూడా గమనించాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని చదును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు వచ్చిన మీరు ధన్యులండి. ఈరోజు వచ్చిన మీరు ధన్యులు. ఎందుకో చెప్పనా? దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు నీకు వస్తుండగా ఒక మండ నరికి కూడా అడ్డమెత్తారు మనుషులు. ఈ ప్రత్యేకమైన వర్తమానము నువ్వు పొందకూడదని. మీరు యాత్రికుని ప్రయాణం అనే సినిమా ఎంతమంది చూసారు? ఒకటి నేనైతే చూసిన. నువ్వు చూసినావా యాత్రికుని ప్రయాణం? ఇంకా పవిత్ర చూసిన. మీరు ఎవరైనా చూసారా? ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత చూడండి. యాత్రికుని ప్రయాణం అని కొట్టండి, వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి. ఆ వ్యక్తి నాశనాపురము నుండేలి. తనకు కుటుంబం అనే ఒక భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. అక్కడ కనపడరు. కానీ నా పిల్లలు నా భార్యను వదిలిపెట్టి నేను వస్తాను, వాళ్ళు రమ్మంటే రాలేదు, నేను మాత్రం వస్తున్నాను, నేను మాత్రం వెళ్తున్నాను అని చెప్పి వెళ్తా ఉంటే సాతానుడు ఆయనే పరలోకం వెళ్ళే అంతవరకు అతన్ని సాతానుడు ఏం చేసింటే శోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంబుల పొది గురించి ఇంతసేపు దైవజనురాలు చెప్పింది. ఒక ఆయన అంబుల పొది గురించి చెప్పిండు. అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు అని దేవుని వాక్యం రాయబడింది. అంబుల పొదిలో ఉండే బాణము పుల్లవు నీవు. అంబుల పొదిలో ఉండే బాణము పుల్లవు నీవు. సాతాను చేతిలో, ఒకవేళ సాతాను చేతిలో ఉన్న అంబుల పొదిలో బాణము పుల్లవలే ఉంటే అనేకులు నరకానికి వెళ్తారు నీ ద్వారా. ఒకవేళ దేవుని చేతిలో ఉన్న బాణము పుల్లవలె నువ్వు ఉన్నట్లయితే, అంబుల పొదిలో ఉన్న బాణము పుల్లవలె నువ్వు ఉన్నట్లయితే నీ ద్వారా నలుగురు పరలోకానికి వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఏ అంబుల పొదిని, అందుకని అంటున్నాడు కదా ఇక్కడ, అతి వారి చేత తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు అని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేతిలో సాతాను పట్టుకొని ఉన్నాడు ఒక బాణాన్ని, విల్లు పట్టుకొని ఉన్నాడు ఆయన, ఒక బాణం పుల్లను పెట్టి గురి పెట్టి. మరి ఆయన చేతిలో ఉన్న బాణం పుల్ల వలె ఉంటావా నువ్వు? యూదా గోత్రపు సింహము చేతిలో బాణము పుల్ల వలె ఉంటావా? గర్జించు సింహం వలె వాడొస్తున్నాడు. యూదా గోత్రపు సింహం వలె ఇద్దరూ సింహాల వలనే వస్తున్నారు. వాడు వెలుగుదూత, ఈయన సర్వోన్నతుడు. ఈయన చూపులో పరిశుద్ధత, ఈయన మాటలో పరిశుద్ధత, ఈయన నడకలో పరిశుద్ధత. ఈయనలో లంచము లేదు, ఈయనలో మోసము లేదు, ఈయనలో దగ లేదు, ఈయనలో కుట్ర లేదు, ఈయనలో ఏమాత్రము సాటు సైగలు లేవు. ఈయన కళ్ళలో మాత్రం ఏమాత్రము పొగరు పట్టిన మాటలు లేవు. దైవజనమా. హల్లెలూయా. అలాంటి సింహమీనే. ఈ సింహం పైన, ఈ సింహము భుజాల పైన నువ్వు కూర్చుంటే ఈ సింహము నిన్ను పడేయదు, నిన్ను కొరకదు, చీకటి స్థలానికి తీసుకెళ్ళదు. కానీ ఇంకొక సింహం ఉన్నాడు, దేవుని పేరు చేత ఈ లోకానికి రాబోతున్నాడు. వాడు లూసిఫర్. హల్లెలూయా. సాతానుడు అబద్ధ క్రీస్తు రూపంలో వాడు రాబోతున్నాడు ఈ భూమి మీదికి.
వాడు వచ్చి దేవుని లెక్కనే యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్. దయ్యం, వెలుగుదూత. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఏం జయించిండండి? ఏం జయించిండు? హల్లెలూయా. ఏం జయించిండు ఆయన దగ్గరికి సాతాను వచ్చిన ప్రతిసారి దానిపైన విజయాన్ని పొందిండు ఆయన. కానీ నీ దగ్గరికి సాతానుడు వచ్చి ఈరోజు వర్షం వస్తుంది కాదు పద్మక్క, ఇలా వర్షం వస్తుంది చెప్తుంది, అది ఆలోచన ఇస్తుంది. హల్లెలూయా. ఈరోజు వర్షం వస్తుంది కాదు పద్మక్క, ఎట్లా పోతావు ప్రార్థనకు? నీ అంత భక్తి పరులు ఎవ్వరు లేరు, కానీ పాపం వర్షం వస్తుంది, నువ్వు మాత్రం పోకుంటుంటావా? చెప్పు. నువ్వు పోతావు కానీ వర్షం వస్తుంది కదా, ఉండు, ఏం పోతావు తీ. హల్లెలూయా. నీ భార్య పిల్లలు రారు, నువ్వు ఒక్కనివే పోతున్నావేంది అంటున్నాడు. అక్కడికి వచ్చి గాలం వేస్తున్నాడు యాత్రికునితో. హల్లెలూయా. వాళ్ళు ఎంత రమ్మన్నా రావట్లేరు. మరి నేనేం చేయనంటే, హే వెళ్ళి తీసుకురాపో, వెనకకు పో అంటా ఉన్నాడు. హల్లెలూయా. వెనకకు పో అంటా ఉన్నాడు. అప్పుడు ఒక్కసారి నేను అడుగు ముందుకేసాను, ఇక నేను వెనుకకు వెళ్ళను అంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ముందుకు పోతూ ఉంటే మరొకసారి వచ్చిండు. ముందుకు పోతూ ఉంటే ఒక వ్యక్తి కలుస్తాడు, వాడు ఒక బుడుగులో పడిపోతాడు. ముందుకు వెళ్తుంటే ఇంకొక వ్యక్తి కలుస్తాడు, వాడు అగ్ని చేత కాల్చబడతాడు. ముందుకు వెళ్తుంటే సాతానుడు అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. నువ్వు సర్వాంగ కవచములు ధరించుకోమని దేవుని వాక్యము రాయబడి ఉంది. ధరించుకుంటున్నామా సర్వాంగ కవచములు? ఎంత కాలము నామకార్థమైన క్రైస్తవులుగా ఉంటున్నామో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అదే 6వ అధ్యాయం, అందులో సర్వాంగ కవచముల గురించి ఉంటుంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ధరించుకున్నామా సర్వాంగ కవచం? ఎంతమంది ధరించుకుని? దేవుడు సర్వాంగ కవచము గనుక నీవు దేవుని సర్వాంగ కవచము ధరించుకుంటే నీ ప్రార్థన ఒక్కటి కూడా పోదు. హల్లెలూయా. ఒక్క ప్రార్థన కూడా నువ్వు మిస్ కానియడు ఆయన. లోపల ఉంటాడు ఆయన. సాతానుడు బాణాలు వేస్తుంటాడు. ఇవాళ ఏం పోతావుతీ, ఏమిత్తవుతీ, ఏం కొలతవుతీ? నువ్వు కొలిసిన కొలత చొప్పునే కొలవబడుతుందని బైబిల్లో రాయబడ్డది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం వాక్య భాగం ఏంటి? పరలోకముకు ఎంతమందికి కావాలని నేను అడిగిన. అసలు పరలోకం ఇక్కడ వాక్య భాగం నేను ఒకసారి మీకు మరోసారి చెప్పి, పరలోకము ఎవరిది? దేవుడు ఎవరికి పరలోకం ఇస్తాడు? ఎవరికి పరలోకం ఇస్తాడు? పరిశుద్ధులకే. కానీ జయించినోనికే పరలోకం ఇస్తాడట. జయించినోనికే. నువ్వు జయిస్తున్నావా ఈరోజు? వాక్యము అనే అద్దములో నుండి నువ్వు ఈరోజు నీ సహజ జీవితాన్ని చూసుకో. ఇక ఈ రోజు నుండి నీ పని ప్రారంభం చేయి, పరలోకం వెళ్ళే పనిలో. హల్లెలూయా. చదవాలి. ఎలా అనగా, ఇగో పాస్టర్తో కాదు మీరు పోరాడేది, విశ్వాసులతో కాదు మీరు పోరాడేది, మంత్రగత్తెతో కాదు నువ్వు పోరాడేది, మాంత్రికునితో కాదు నువ్వు పోరాడేది, ఒకడు గొడ్డలు పట్టుకొని వస్తే వాంతో కాదు నువ్వు పోరాడేది, నీ పాలంతో కాదు పోరాడేది. హల్లెలూయా. మనము పోరాడేది ఎవరితో? శరీరులతో కాదు. ఎవరితో? చూద్దాం. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహింపడదాం. దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము మనము. మనిషిని చూడగానే నీకు కోపం పుడుతూ ఉందంటే నీలో సాతాను ప్రవేశించి ఉన్నాడు. నీలో సాతాను ప్రవేశించినాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి.
ప్రభువా నాకు ఆయనను చూస్తే ఎందుకు నాకు ఓర్వ బుద్ధి అయితే లేదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయగానే దేవుడు అంటాడు, నీలో దయ్యం ఉన్నది బిడ్డ, దాన్ని నువ్వు డెలివరెన్స్ చేసుకో, వెళ్ళగొట్టుకో. శత్రువును క్షమించమని దేవుని వాక్యం రాయబడి లేదు. నిన్ను హింసించమని కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యము లేదు. వాక్యము చెప్తా ఉండాలని అంతరాత్మతో గట్టిగా చప్పట్లు కొడదాం. ఇట్లా వాక్యము నీలో నువ్వే చెప్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ఆవేశము, కోపము, ఈర్ష, ద్వేషము నేనుండేది వెళ్ళిపోతుంది. అబ్బో ఇక్కడ ఉండలేను రో, ఇది నేను ఉండే స్థలము కాదు. దీన్ని జయించగలగాలి. హల్లెలూయా. నువ్వు ధనాన్ని జయించాలి. నీకు దురాశ నీ దగ్గరకు వస్తుంది. పో, చాలా మంది ఎగేసి తోలుతా ఉంటారు. నీకు తోలరా. మా సారక్కట కాగితాలు సింపేసిందట కట్ట మీద. గట్టిగా చప్పట్లు కొడదాం. డబ్బులు ఇచ్చే వ్యక్తులు వాళ్ళు ఇయ్యని ఎడల పోయి, ఇగో అమ్మ మీకు మాకు ఏం లేదు, నేను క్షమిస్తాను పో అని డబ్బులు తీసుకుని అప్పు కాగితాలు, అంటే ఈమె అప్పు ఇచ్చింది, వాళ్ళు ఇవ్వలేదట. ఆ కాగితాలు కట్ట మీద వారి ఎదుట చింపి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని వచ్చిందట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీరు అట్లా చింపి మీ ఇళ్ళకు రారని నేను చెప్పట్లే దైవజనం. హల్లెలూయా. ఆమె జీవితంలో అది జరిగింది, ఆమె జయించగలిగి ఉన్నది. నా జీవితంలో ఒక సంఘటన జరిగితే నేను దాన్ని జయించగలుగుతున్నాను. ఇంకా కొంత జరుగుతుంది కావచ్చు, అప్పటిదాకా కూడా నేను నిలకడగా నమ్మకంగా ముందుకు పోయే విధంగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ దైవజనునికి. ఎంతమంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? భారముతో పట్టుదలతో ఎంతమంది చేస్తున్నారు మా కొరకు ప్రార్థన? దేవుడు మీ అందరిని దీవించును గాక. చెయ్యత్తనోళ్ళు ప్రార్థన చేయనంటేగా మా కొరకు. హల్లెలూయా. ఆల్మోస్ట్ అందరు ఎత్తిరు. కొంతమంది అవగాహన ఉండో లేకనో ఎత్తుతలేరు. దేవుడు వాళ్ళు కూడా ప్రార్థన చేయుదురుగాక, వాళ్ళతో కూడా ప్రార్థన చేయించునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చదువురా. అందుచేత ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఎవరిని? ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతోనూ, ప్రధానులతోనూ, అధికారులు అంటే ఈలోక అధికారులు కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క శాఖగా పెట్టిండు సాతానుడు అధికారిగా. ఒక్కొక్క శాఖగా తాగుబోతూ ఆత్మ అనే ఒక అధికారి ఉన్నాడు. వాని కింద కోట్ల పిల్లలు ఉన్నాయి. వ్యభిచారం చేపించే అధికారి ఒకడు ఉన్నాడు, వాని కింద కోట్ల పిల్లలు ఉన్నాయి. దొంగతనం చేపించే అధికారి ఒకడు ఉన్నాడు, వాని కింద కోట్ల పిల్లలు ఉన్నాయి. ఏం పిల్లలు? ఇది పోయి చెప్పగా పలానోని పట్టుకోపో అనగానే ఒక 2-3 పోతాయి. 2-3 ఇటు వల్ల కాకపోతే 5-6 పోతాయి. 5-6 ఇటు వల్ల కాకపోతే 10 పోతాయి. అప్పుడు అంత ఒక చూడు గామ ఎంత అందంగా కనపడుతుంది, గాయన ఎంత అందంగా కనపడుతుంది. దురాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ కండ్ల మీద కామము కప్పుకొచ్చే విధంగా సాతానుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు బైబిల్లోనికి వచ్చి చూడాలి. సర్వాంగ కవచము నువ్వు ధరించినట్లయితే ఈ కోరికను నువ్వు జయించగలుగుతావు. ఎలా అంటే, వ్యభిచారము చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడి లేదా సాతానా యేసు నామములో అని చెప్తావు. వెంబటే దయ్యం నీ యొద్ద నుండి పారిపోతుంది. కొంతకాలం వదిలిపెట్టి మరలా వస్తుంది. హల్లెలూయా. మళ్ళా వెళ్ళగొట్టాలి. ఎందుకు? నిత్యము నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుడు చెప్పిండు. ఈరోజు చాలా మంది పాస్టర్లు కూడా ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు తెలుసా? సర్వాంగ కవచాన్ని ధరించుకోక. దైవజనులే కాదు, విశ్వాసులే కాదు, బిషపులు సైతము, గొప్ప గొప్ప వ్యక్తులు సైతం ధనాపేక్షతో ఒకరిని పడేస్తా ఉన్నది. శరీరాశతో ఒకరిని, నేత్రాశతో ఒకరిని, జీవపు డంబముతో ఒకరిని పడేస్తున్నది. వాళ్ళు దాన్ని జయించక, దావీదును కూడా ఒక దగ్గర దావీదును కూడా సాతానుడు పడేస్తే దాన్ని జయించలేక ఆయన కూడా కుప్పగూలిపోయిండు. దాని తర్వాత తన ఇంట్లో ఎంతో మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఒక కొడుకు చచ్చిపోయిండు, ఇంకొక కొడుకు చచ్చిపోయిండు. బిడ్డ కొడుకుతోనే చెరిపివేయబడ్డది. ఒక్కడు చేసిన తప్పుకు జయించక. హల్లెలూయా. నేను యుద్ధానికి పోతా, నీ 2 కత్తులు పట్టుకొని పోయి ఇటో కత్తి వద్దురా అంటే పోతా అని పోయి యుద్ధంలో నిలబడి నీవు నేర్చుకోకుండానే ఎట్లా నేర్చుకోకుండానే యుద్ధంలోనికి పోయి
వాడు ఒక్క పెట్టగానే ఓడిపోయి అయ్యో నీకు దాసరికం చేస్తా. పాత నిబంధనలు ఎట్టున్నా తెలుసా? హల్లెలూయా. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారు తెలుసా? ఎంతమంది తెలుసు? వాళ్ళు మేము తాలిబాన్లు గన్నులు పట్టుకొని మొత్తం వాళ్ళను గన్నులు పట్టుకొని నిలబడి మీరు మాకు లోబడితేనే లెక్క, లేకపోతే అనగానే కథం ఆ దేశ ప్రధానమంత్రి వేరే దేశానికి పారిపోయాడు. కథం ఆ దేశం మొత్తం ఏమైంది? పట్టబడ్డది. అంటే లోబడిపోయారు వాళ్ళకు. చాలా మంది ఈరోజు విశ్వాసులు కానీ దైవజనులు కానీ సాతానుకు లోబడుతూ ఉన్నారు, జయించట్లేదు. సాతానుకు నువ్వు లోబడ్డవనుకో నీ పని పిట్టగట్టినట్టే. నువ్వు దేనికి లోబడతానవో దానికి దాసుడవు అవుతావు. నువ్వు సాతానుకు దాసురాలు అయితే నువ్వు వెళ్ళవలసింది పరలోకము కాదు. మరి అందరం చేయలేబట్టినాం. హల్లెలూయా. అందరం చేయలేబట్టినాం. హల్లెలూయా. సాతానుకు లోబడినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళే వ్యక్తివై ఉన్నావు దైవజనమా. హల్లెలూయా. మరి వృద్ధుల సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏందంటే వృద్ధులకు ఆ శక్తిని ఇస్తాడు దేవుడు. యవనస్తునికి ఆయుడుకు తగ్గట్టు శక్తిని ఆయనకి ఇస్తాడు. మధ్య వయసు గల వారికి ఆయుడుకు తగ్గట్టు శక్తిని వారికి ఇస్తాడు. ఎవరికి ఇచ్చే శక్తిని వారికి ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. ఎవరి యందు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుని యందు బలవంతులమై ఉండాలి. మనం దేవుని బలాన్ని పొందుకొని ఉండాలి. అందుకనే ప్రతి సండే వచ్చిన తర్వాత, ప్రతి సండే కాదు, మీకు ఒక విషయం చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పోయి నువ్వు నింపుకుంటా ఉండాలి. సెల్ ఫోన్ని ఎంత వాడితే అంత ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. అంతేనా కదా? సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుంది? నడవదు. బ్యాలెన్స్ ఉన్నా నడవదు. హల్లెలూయా. దేవునితో కనెక్షన్ నీకున్నా గానీ, నీలో ఛార్జింగ్ లేకపోతే నడవని ముచ్చటే. సాతానుడు ఏళ్తా ఉంటాడు నిన్ను. నువ్వు ఓడిపోతా ఉంటావు. ఏదో ఒక కాడ నువ్వు ఓడిపోతా ఉంటావు. దావీదు కూడా ఓడిపోయిండు ప్రార్థన చెయ్యక. హల్లెలూయా. దావీదాట యుద్ధానికి ఈ రోజులలోనో ప్రార్థన, యుద్ధము, సాతానుతో యుద్ధము. ఆ రోజులలో సాతానుతో, మనుషులతో యుద్ధము. ఈ రోజులలో ఎవరితో యుద్ధము? సాతానుతో యుద్ధము. ఆ రోజులలో వాళ్ళతో యుద్ధం పోకుండానట ఇంటికాడ కూర్చున్నాడట. నువ్వేమొత్తవయ్యా, నీ వంతుకు నేను చెప్తా. ఎవరి ఆత్మ మీద వారికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. మా ప్రేమ్ కుమారు ఆత్మ మీద యుద్ధం జరుగుతుంది, నేను చేస్తానంటే నడవదు. అది ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. వేరేటోళ్ళు బాధ్యులు కాదు, ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. ఆయన ఆత్మ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయనే పోరాడాలి. ఆయన కేవలం ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తే, ఆయనకు శక్తినిస్తే మళ్ళీ ఆయనే జయించేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు అట్లా లేదు. హల్లెలూయా. ఇప్పుడు కిందికి రండి. సమస్తము నెరవేర్చిన వారే నిలబడ్డకును శక్తిమంతులగునట్లు, సమస్తము నెరవేర్చే వ్యక్తులై నిలబడేటట్లు. అంటే ఈ లోకంలో నీకు అన్ని రకాలుగా శోధనలు వస్తాయి. వాటన్నిటిని నెరవేర్చి ఆయన ఎదుట నిలబడే విధముగా నువ్వు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వము అంటే మొత్తము సర్వాంగ కవచములను ధరించుకోవాలి. అవి ఏంటి అంటే మనం చూద్దాం. ఎలాగనగా సత్యం ఉండాలి. గట్టిగా సపోర్ట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. నాకు ఫోన్ చేయగానే నేను చెప్పిన మాట ఏం తెలుసా? అయ్యా, మాకు గింత రావాలి, గింత ఇస్తే సరిపోతుంది అయ్యా అని చెప్పి అదే చెప్పిన నేను. హల్లెలూయా. నేను సాతానుతో సమ్మతించలే. సత్యం ఉండాలి నీలో. సాటుకు గదే సత్యం ఉండాలి, నేటుకు గదే సత్యం ఉండాలి. 4 రూపాయలు వస్తానని అబద్ధం చెప్పిదానంటే నువ్వు అబద్ధం చెప్తివా, నీ పని పిట్టగట్టినట్టే. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళు మేము ఎంత వస్తే అంత దేవునికి ఇస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నట్ట. వాళ్ళ తీర్మానం ఎవరని అన్నాడు? అక్కడ ఉన్నదా?
నువ్వు ఈరా తీసుకొచ్చి ఇయ్యి అని చెప్పి అన్నావా? అనలే. ఆయన వాళ్ళు మేము ఎంత వచ్చినా మేము కూడా దేవునికి ఇస్తాం, వాళ్ళు ఇస్తలేరా? మేము ఇస్తాం, వాళ్ళకే మేము తక్కువనా? మాది ముత్రాస కులం, మున్నూరు కులాల కంటే ములక ముళ్ళంత ఎక్కువ, మేము తక్కువనా అని చెప్పి ఆయన ఒకవేళ అన్నాడేమో, వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ ఘనతని బట్టి అని సగం దాచుకొని సగం ఇస్తే మరి యేసు ప్రభువుకు ఉంటుందా? సత్యమైన దట్టి ఉన్నదా? నువ్వు ఉన్న సంఘం పేరండి ఆది సంఘము. నిప్పులు చెరుగుతానే వాళ్ళు నడుస్తూ ఉంటే అట్లాంటి భక్తిలో ఉన్నారు వాళ్ళు. మామూలు భక్తి కాదు అది. హల్లెలూయా. ఒక్క మాట అంటే ఎక్కడికక్కడ జరుగుతున్నది. అలాంటి రోజులలో అలాంటి భక్తిలో వాళ్ళు ఉన్నారు ఆది సంఘం. అలాంటి విశ్వాసుల మధ్యలో, అలాంటి దైవజనుల మధ్యలో, ఆది అపోస్తుల మధ్యలో వీళ్ళుండి చెలగాటం ఆడుతున్నారట, అబద్ధం ఆడుతున్నారు. ఇంతకీ అమ్మినయ్యా అంటున్నట. హల్లెలూయా. ఆత్మదేవుడు వెంబడి వచ్చిండు. వీడు చెప్పేది అబద్ధము, అననీయ చెప్పేది అబద్ధము, పేతురు అననీయ చెప్పేది అబద్ధము, వాని గద్దించు అని చెప్పగానే ఎందుకు అబద్ధం చెప్తాను అనగానే కథ అక్కడ కింద పడి గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. సత్యమనే దట్టి నీలో ఉండాలి. నువ్వు క్రైస్తవుని, నిజమైన క్రైస్తవుని అయితే పరలోకము నీకు కావాలి అంటే, పరలోకమును వెళ్ళాలి అంటే తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలను పాటించవలసి తీరాల్సిందే. దేనికి తప్ప వేరొక కట్టడం లేదు. సత్యమనే దట్టి కట్టుకోవాలిగా. ఏముండాలట? గట్టి సప్పట్లు కొడదాం. నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. నాకు 3 రోజుల క్రితము ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, శ్రద్ధగా నా వైపు చూడాలి. కొంతమంది అంటే నిన్న ఒక ఫిలిం చూసినాం, మేము క్రిస్టియన్ ఫిలిం చూసినాం. ఫిలిం చూస్తే ఆ యవ్వన స్త్రీ మమ్మీని డాడీని ప్రేమిస్తున్నది, దేవుణ్ణి ప్రేమిస్తున్న, అట్లనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఏమంటా, నాకు ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళి రావాలా డాడీ అని అంటే, ఈరోజు లీవ్ కదమ్మా అంటే, మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉండడం ద్వారా మమ్మల్ని సార్ రమ్మన్నాడు, మేము వెళ్ళాలి అని అంటే, ఈమె రెడీ అయ్యేది అక్కడికి కాదు, ఉద్యోగం కొరకు కాదు. హల్లెలూయా. ఈమె రెడీ అయ్యేది తన అబ్బాయి కొరకు, తనను వివాహం పెళ్లి చేసుకోవాలని తనను మోసగించబోయే అబ్బాయి కొరకు రెడీ అవుతున్నది. దొంగ ఫోన్లు. ఏం ఫోన్లు అట? దొంగ ఫోన్లు. నాకు ఫోన్లు వస్తా అంటే నేను ఆలోచన చేసుకున్నాను, నా భార్య ముందట అదే మాట్లాడతా, నేను పక్కకు అదే మాట్లాడతా. ఇక ఎక్కడ కూడా రహస్యంగా మాట్లాడడానికి నాకేం లేదు, నాలో మోసం లేదు కాబట్టి నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. మోసం ఉన్నది కాబట్టి ఆ స్త్రీ పక్కకు పోయి రహస్యంగా మాట్లాడుతుంది అని నాలో ఆలోచన కలిగింది. నీలో నీతి అనే మైమరువు ఉంటే రహస్యంగా కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. నీలో నీతి అనే మైమరువు ఉంటే, నిజాయితీ యథార్థత అనేది నీలో ఉంటే, రహస్యంగాను బహిర్గతంగాను మంది ఎదుటను సంఘం ఎదుటను అన్ని స్థలాలలో నీ మాట ఒకే తీరుంటది. గట్టిగా సపర్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. నీతి అనే మైమరువు కలిగి నువ్వు ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు ప్రతిదాన్ని జయించగలుగుతావు. సత్యం అనే దట్టి నీలో ఉండాలి, అబద్ధము నీలో ఉండొద్దు. అబద్ధం ఉన్నప్పుడు వాని కోటి చెప్తావు, నీ ఓటు చెప్తావు. హల్లెలూయా. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు. పాదములకు సమాధాన సువార్త చాలు. హల్లెలూయా. పాదాలకు ఏముండాలట? అసలు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సమాధానం వచ్చే విధంగా ఉండాలి. కొంతమంది అట్లా ఉండదు. వాడిట్లా, వీడట్లా, వాడట్లా, ఇది ఇట్లా, వాడు ఇయ్యలే, వీడు చేయలే, వీడు పోలే, వాడు పోలే, ఇదే మాటలుగా. వీడు ఎందుకన్నా వచ్చారా నా దగ్గరికి, వీడు వచ్చిన కాంచెలే నాకంతా ఎట్లనో ఉంటుంది మనసు అంతా. నువ్వు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక వ్యక్తితో గత వారం రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు వాళ్ళంటూ నీతో నిన్ననే మాట్లాడుతున్నా. హల్లెలూయా. నిన్ననే మాట్లాడుతా అంటే, నేను మాట్లాడుతా అంటేనే
ఈ ఈ శరీరం పైన ఉన్న రోమన్లు ఉంటాయి కదా, నిలబడుతున్నాయట. ఈ వెచ్చగా ఇట్లా వాళ్ళంతా పులకరించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ అని చెప్పిన నేను. హల్లెలూయా. నీ మాటలలో సమాధానం ఉండాలి. నీ పాదాలుగా నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు సమాధానముతో వెళ్ళాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాక్యం అంటుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యము రాయబడి ఉంది. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ సమాధానపరిచే విధంగా ఉండాలి, కానీ పుల్లలెగేసి లొల్లులు పుట్టించి పంచాయలు పుట్టించే విధంగా ఉండకూడదు నీ బ్రతుకు, నీ జీవితము. కాబట్టి అందుకనే సమాధాన సువార్తమైన సిద్ధ మనసును కలిగి ఉండాలి. ఆ సమాధాన జోడు, ఆ చెప్పుల జోడు, ఆ చెప్పుల గురించి అంటలేడు ఆయనే. సమాధానం అనేది నువ్వు తొడుక్కోవాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త, ఆ సిద్ధ మనసు, సమాధానం అనే సువార్త వలనైన సిద్ధ మనసు అనే ఇక చెప్పుల జోడు లాంటిది. హల్లెలూయా. అక్కడ అట్లా సంభాషణ చేసిండు ఆయన. నువ్వు ఎక్కడికి పోవాలన్నా చెప్పులు వేసుకొని పోతావు కదా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలన్నా ఇట్లా తొడుక్కుంటావు కదా చెప్పులు, అట్లా నువ్వు తొడుక్కోవాలి సమాధానాన్ని. ఒకవేళ అతన్ని చూసినప్పుడు నీకు బాగా కోపం వచ్చినా కోపగించుడు కానీ పాపం చేయకుడు అని ఉన్నది కదా. నా కోపములో నీతి ఉండాలి, నా కోపములో ఒక వ్యక్తి బాగుపడే విధంగా ఉండాలి. బైబిల్లో ఏమని ఉంటుంది, బయట ఏమని ఉంటుంది అంటే లోక సామెత, కోపగించేటోడు బతుక చెప్తాడు అని చెప్పని ఉన్నది. కోపంగా చెప్పేటోడు ఎట్లా చెప్తాడట, బతుక చెప్తాడు. అలాంటి కోపం ఉండాలి. మనిషిని చెడగొట్టే కోపం నీకు ఉండకూడదు. 4వది, ఇవన్నీ గాక ఏవి, సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన జోడు, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు. గట్టిగా సపర్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. సంపత్ దగ్గరికి ఎట్లా పోయినాం తెలుసా, విశ్వాసంతో పోయినాం. వేరే పాస్టర్ ఆనందరాజు అనే పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి ఒక సంభాషణ వచ్చినప్పుడు, ఎక్కడికి పోయేటోళ్ళు అక్కడికే పోవాలి, మా దగ్గరకు వద్దని చెప్పి అంటున్నట్ట. ఎందుకంటే ఈయన ఎట్లున్నాడు, పేషెంట్, భయంకరమైన స్థితిలో ఈయన ఉన్నాడు కాబట్టి అది ప్రార్థన వల్లనే ఆయన స్వస్థత పొందుతాడు. ఉట్టి ముచ్చట్లు చెప్తే కాదు అని చెప్పి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమంటే ఎక్కడికి పోయేటోళ్ళు అక్కడికే పోవాలి. ఈరోజు ఒక విశ్వాసం వస్తుంది అని అంటే ఎంత ఆశ ఉండదా? కానీ ఇక్కడ పెద్ద ప్రయాసముతో కూడిన పని ఉన్నది. ఈ పని చేయాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో వాక్యం అంటుంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. గమనించండి, ఎన్నున్నాయి ఇప్పుడు? 4. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన జోడు, ఇంకోటి విశ్వాసం అనే డాలు పట్టుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విశ్వాసం అనే డాలు పట్టుకొని వెళ్ళిన తర్వాత ఎన్ని కట్లు తెంపినాం. మా రాజక్క అత్తున్నది, మా రాజక్క అత్త ఇప్పుడు బతికే ఉన్నది. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో పడినప్పుడు కింద వాసింది. ఆ ఉండుడే దొడ్డుకుంటుంది, మన వాళ్ళకి ఎరికే. ఆ ఉండుడే దొడ్డుకుంటుంది, ఇంకా వాసి మంచం మీద పట్టుకొని మాట్లాడతలేదు హాస్పిటల్ కాడ. నేను అక్కడ పాస్టర్ అమ్మ నేను ఇట్లా పోయినాం అంటే మనోళ్ళందరూ పోయి చూసిరు. ఇక మనోళ్ళందరూ పోయిన తర్వాత నేను కూడా పోయినా. పెద్దమ్మ కొద్దిగా బాగా మంచిగా మాట్లాడుతుంది, అయ్యా కొడుకు అని నోట్లో కొడుకుని తీయదు. పోయిన తర్వాత ఒక నల్ల తుమ్మ చెట్టుకు మొత్తం కట్లేసి ఉన్నాయి. అవన్నీ ఇప్పొచ్చిన. గట్టిగా సపట్లు కొడదాం. ప్రార్థన చేసి మాకు కట్లున్నాయక్క, ఈ కట్లు తెంపబడితే ఈమె స్వస్థత పొందుతుంది అని చెప్పి యేసు నామములో ప్రతి కట్లు విడుదల చేస్తున్నాను. 58వ అధ్యాయం యేషయా గ్రంథములో అంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు తెంపుటయు, కాడిమాని మేకులు విప్పుటయు, ఇది కదా నిజమైన ఉపవాసం ఉండి వానిలుగుల్రో వినుగుల్రో వానికెట్రవతలు మలుపుకోవాలి, వినికెట్రవతలు మలుపుకోవాలని ప్రార్థన చేస్తే ఈనడాయనే. ప్రపంచ ప్రజలు కట్ల మధ్యలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి, కట్లు తెంపాలి. గొంతు పైన ఉన్న కట్లు, ఇంకా నానావిధ కట్లన్నీ తెంపినము విశ్వాసం అనే డాలు పట్టుకొని. హల్లెలూయా.
వాక్యం అందరికి అవపడుతుంది, అందరి చేతులు ఉన్నది. నీలో విశ్వాసం ఉన్నప్పుడే ఇది నీకు విశ్వాసం అనే కత్తి లెక్క పనిచేస్తుంది, డాలు లెక్క పనిచేస్తుంది. హల్లెలూయా. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుతారు. చాలు ఒక్క నిమిషం. డాల్ ఇది అర్థమైందా? తెలుసు మీకు, కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుసు. డాల్ ఇది, కత్తి వేరు, డాల్ వేరు. ఇట్లా యుద్ధానికి వేటలు ఏం చేస్తారంటే ఇట్లా ముందుగా ఒకటి ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది, పోలీసు వాళ్ళకి కూడా ఉంటుంది, గన్ను ఉంటుంది, ఇది ఉంటుంది, లాటి ఉంటుంది. ఇది పట్టుకొని ఏం చేయాలి? వాడేస్తా అంటే ఇట్లా అనాలి, ఇట్లా కొట్టాలి, వాడేస్తా అంటే ఇట్లా అనాలి, ఇట్లా కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ మీదికి కూడా ఏమొస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం కూడా వచ్చింది ఒకసారి. ఈయన ద్వారానే వచ్చిందని నేను అంటలే. హల్లెలూయా. వచ్చింది, నాకు ఒకరి ద్వారా వచ్చింది, నాకు తెలుసు. అది వాళ్ళకి చెప్పాను, మీకు చెప్పాను, నాకు తెలుసు వచ్చింది. వచ్చిన తర్వాత నేను దాన్ని ఏం చేసిన, అయ్యో ఈయన దగ్గరికి పోతే ఇట్లా వచ్చిందని చెప్పి నేను ఉండలే. సూది పెట్టుకొని ఇంజెక్షన్స్ పెట్టుకుని భయంకరమైన చలిజ్వరం, ఒక రాత్రి అంతా నిద్ర లేదు. చెద్దర్లు ఒక 4-5 చెద్దర్లు కప్పినా తగ్గలే. ఎందుకు పోతే ఏమొస్తుంది, సంపద దగ్గరికి పోయి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను ఉండలే. డాల్ పట్టుకొని ప్రభువా నన్ను కాపాడే దేవుడు, ఈరోజు ఈ శ్రమ వచ్చిందని, శ్రమ దినమున నువ్వు సామెతల గ్రంథంలో వాక్యం అంటుంది, శ్రమ దినమున నువ్వు కుంగిన ఎడల చేతగాని వాడు ఆగుతావని రాయబడి ఉంది. చేతగానుడు పని చేస్తాడా యేసు ప్రభుకు? పని చేయడు. నేను చేతగాను కావద్దయ్యా అని చెప్పి మరలా పుంజుకున్నా. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు మీకు సాక్ష్యం చెప్పిన. ఏం జరిగిందంటే, మోషే సార్ నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చినంత ముందు ఎప్పుడో సాక్ష్యం చెప్పిన. ఇస్తే అవి ఇయ్యడం కొరకు అనారోగ్యంతో ఉండిపోయినా 1200 రూపాయలు అక్కడికి పట్టుకొని పోతే 200 సూదులకు అవుతాయి, 1000 రూపాయలు ఆయనకి ఇవ్వచ్చు అని పోతే ఆయన ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఎమ్మటే నా చెవులో పెట్టి నాకు ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేయనగానే నేను అక్కడ నుండి హాస్పిటల్ పోతే ఆ 1000 రూపాయలు సరిపోయినాయి. గట్టిగా సప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. జ్వరం వచ్చింది ఈయన కొరకు పోతే, కానీ దేవుడు ఏం చేసిండు, నా పిల్లల కొరకు పోతే నీకు జ్వరం వచ్చింది బిడ్డ, నేను నిన్ను కాపాడతా, డబ్బులు ఎక్కనుండలేని తీసుకొస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. డాలు పట్టుకున్నావు, అయినను మెరుగులు పడి నీ కళ్ళ మీద పడ్డాయి, నీ తల మీద పడ్డాయి, నీ గాయమైంది. గాయము చేయవాడను నేనే, దాన్ని మాన్పు వాడను నేనే అన్నాడు. ఒకవేళ ఆయన మాన్పకపోతే డబ్బులు ఇప్పించి డాక్టర్ల ద్వారా మాన్పేటట్టు చేస్తాడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. జయించలేకపోతున్నాం. ఇదే కాదు, ఇంకా చాలా జరిగినాయి దెబ్బలు సేవలోనికి వెళ్ళి. అయినను నేను అడిగి పోయినందుకు వచ్చిందని నేను వెనకకు రాలే. కొంతమంది ప్రార్థన చేస్తే నాకు ఈ బలహీనత వచ్చింది, ఆ బలహీనత వచ్చింది. అది వచ్చుడు మంచిదే. ఎందుకు వస్తుందో తెలుసా? ఆ బలహీనత ఆయనకున్నది కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఆయన పడతాండు బిడ్డ అని నీకు చూపెట్టిండు. ఒక దొంగకు చూపెట్టలే దేవుడు. హల్లెలూయా. ఒక దొంగ అర్థం చేసుకోడు, ఒక వేశ్య అర్థం చేసుకోడు, ఒక వేశ్యదారు అర్థం చేసుకోడు. ఆయన మనసు అర్థం చేసుకుంటావు నువ్వు అని నీకు చూపెట్టిండు ఆ బలహీనత పెట్టి. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈయనకు ప్రార్థన చేస్తేనే బలహీనత వచ్చింది, ఇక నేనేం పోతా ప్రార్థనకు. హల్లెలూయా. ఓడిపోతానవు, నష్టపోతానవు, చెడిపోతానవు, జయించక కుప్పగూలి. ఏం ప్రార్థన? హల్లెలూయా. ఏం ప్రార్థన? ఏం జయిస్తాను? నీకు ఇంట్లో బియ్యం లేవా? నీకు ఇంట్లో కూరగాయలు లేవా? ఇంట్లో నూనె లేదా? నీకు వస్త్రాలు లేవా? నిన్ను చూస్తున్నాడు ఆయన, పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తున్నాడు. అక్కడ నువ్వు ఓపిక పట్టుకొని ఉండాలి. పాలయ్య గారిని అనేక రోజులు ఆయన భోజనం పెట్టకుండా, భోజనము లేకుండా పరీక్షించిండు ఆయన. ఒకరోజు పింఛన్పురం నుండి ఒక ముస్లిం సహోదరి భోజనాన్ని తీసుకుని వెళ్తే అది తినడానికి కూడా ఆడ వీలు లేకుండా అయిపోయింది. అదంతా పరీక్షించిండు దేవుడు. ఒకరోజు ఆయనను దీవించడం ప్రారంభం చేసిండు. ఎలా అని తెలుసా? భయంకరమైన క్యాన్సర్ గడ్డ అయిందట ఒక స్త్రీకి. ఈయన చేయబడి ప్రార్థన చేస్తే ఆమె స్వస్థత పొందింది. స్వస్థత పొందిన తర్వాత ఆమె కొన్ని డబ్బులు తీసుకొచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంటే ప్రారంభమైంది పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అనేక రోజులు జయించారు వాళ్ళు. ఆయన గుడిసేసుకుంటే గుడిసె మీద కూలిందట.
పాములు మీద నుండి పోయినాయట, తేళ్లు మీద నుండి పోయినాయట, ఎన్నో అనుభవించిండు. ఆయనే జయించిండు ఆ యొక్క దారిద్రతను. ఈరోజు నీ దారిద్రతను నువ్వు జయించక ఓడిపోతలేవా? దారిద్రతను జయించాలి, అప్పును జయించాలి, రోగాన్ని జయించాలి. విశ్వాసికి ప్రార్థన చేసినప్పుడు సమస్య దాన్ని జయించాలి నువ్వు ప్రతిదాన్ని. ఆయన ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి రోగాలను ఆయన భుజముల పైన వేసుకొని వెళ్ళి సిలువ పైన ఉంటే యేసు ప్రభు చెయ్యోదులు, తండ్రి అయిన దేవుడు తన చెయ్యోదులు పెడితే ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యోదులు పెట్టినవు? పాపాలన్నీ, ప్రపంచ ప్రజల పాపాలు ఆయన మీద పడినప్పుడు ఆయన పాపిగా ఉన్నాడట. పాపిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు చెయ్యోదులు పెట్టిపోతాడు. యోహాను సువార్త వాక్యం అంటుంది 9వ అధ్యాయములో, ఆయన పాపుల మనవి ఆలకించడు కానీ ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన వాని ప్రార్థన ఆలకించి వానికి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఈయన దైవభక్తుడే, యథార్థవంతుడే, నమ్మకస్తుడే, ప్రతిదాన్ని జయించిన వ్యక్తే. కానీ సిలువ పైన దేవుడు చెయ్యొదిలి పెట్టేసరికి మరలా మొరపెడతా ఉన్నాడు. దావీదు పాపం చేసిన తర్వాత, ఇదిగా నేను ఇక పాపం చేసినా ఇక నాకు దేవుడు జయాన్ని ఇయ్యడు, పరలోకం ఇయ్యడు, నా రాజ్యాన్ని తీసి నా కన్న కొడుకే ఇచ్చిండుగా, నా బతుకు గింతే, సౌలుది పోయింది, నాది కూడా పోయింది అని చెప్పి పక్కేసుకొని తన ఇంట్లో పడుకోలేదు. కానీ ప్రార్థన చేయడం ప్రారంభం చేసిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. ప్రార్థన ద్వారా ఆ యొక్క స్థితిని జయించగలిగాడు. అతడు జయించిండు కాబట్టి తిరిగి మరలా అబుషాలోము తీసుకున్న ఆ యొక్క రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆయనకు తిరిగి ఇవ్వడం జరిగింది. తండ్రి అయిన దేవుడు తిరిగి మరలా తనకి ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై నుండి, నేను పాపము చేయబడ్డ సమస్త మానవాళి పాపాలన్నీ నా మీదకి వచ్చినాయి, ఇదిగో ప్రభువా నేను పాపిగా చేయబడ్డ వాస్తవమే, నా చెయ్యి వదిలి పెడితే నేను తట్టుకోలేనయ్యా అని 7 మాటల్లో మాట అయినా, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెడితివి అని అక్కడ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిండో అకస్మాత్తుగా నా బిడ్డ నేనున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ యొక్క రోగాన్ని కూడా భరించి జయించిండు. దాని తర్వాత ఆయన తప్పికొన్నాడు. దాని తర్వాత సమాప్తం చేసిండు. దాని తర్వాత ఆత్మకు అప్పగిస్తున్నాను అన్ని జయించిండు. సిలువ కింద అనేకులున్నారు, సిలువ పైన ఆయన ఉన్నాడు. నువ్వు కిందికి రారా యేసు, నజరేయుడైన యేసు, అరే ఒడ్లోడా అనొచ్చు, అనేక మాటలు అనొచ్చు, ఆయన రాసి పెట్టలే. ఓరి ఒడ్లోడా, నువ్వు అబ్రహాం పుట్టక ముందుకే ఉన్నానని చెప్తే కాదురా, ఇప్పుడు సిలువ దిగి రారా, నమ్ముతాం. నువ్వే దేవుడు అని నమ్ముతాం రా, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతావు రా, దిగొత్తనో దేవుని దగ్గర పోతుంది మాట, దిగి రాకపోతే ఈ మనుషుల ముందు పోతుంది మాట. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? హల్లెలూయా. నా పరిస్థితి కూడా మొన్న ఇదే అయింది. నేను ఈయన సైడ్ ఉండనా వాళ్ళ సైడ్ ఉండనా? ప్రభు ఎవరి సైడ్ ఉండాలి? మా పాస్టర్ అమ్మతో అన్న, ఏందమ్మా ఇది, నాకు ఈ పైసలు లేకపోతే మాయ కానీ వీడు నన్ను భలే ఇరుకట్ల పెట్టిండని చెప్పి ప్రార్థనకు వచ్చి నేనేం చేయాలి చెప్పు, నీ మాట ఇంట, నేను అక్కడ ఏం పలుకాలో నాకు తెలియచేయని ప్రార్థన చేసుకొని పోయినా దేవుడు యుక్తంగా మాట్లాడిచ్చిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడదాం. యుక్తంగా మాట్లాడిచ్చిండు. ఎంత అద్భుతం అనిపించింది తెలుసా? అందుకనే వాక్యం అన్నది, సమాజ మందిరములలోనికి వారు ఈడ్చుకొని వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో ఆ గడియలో పరిశుద్ధాత్ముడు నీలో నుండి మాట్లాడతాడు. మాట్లాడేది మీరు కాదు. మనమే తొందరపడి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఏదేదో మాట్లాడడం కొరకు కాదు ఆయన సన్నిధికి నిన్ను పిలుచుకున్నది. ప్రతి శ్రమను నువ్వు జయించాలి, ప్రతి కోరికను నువ్వు జయించాలి. అయిపోయింది, నేను క్రైస్తవుని, దశంభాగం ఇస్తానా, కానుకలు ఇస్తానా, రైస్ ఎత్తానా, ఇదేనా? ఇక జయించవలసినవి అనేకములున్నాయి. దైవజనమా, జయించవలసినవి అనేకములున్నాయి. అది నీ వల్ల కాదు, నేను చెప్తే కాదు, ఆత్మదేవుడు నీలోనికి వచ్చి జయించిన వారితో కలసి నీ సింహాసనం నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనం నే చేరగా,
ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించ తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనే. హల్లెలూయా! నిత్యానందము, నిత్యము సంతోషము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరో వృద్ధులు కావచ్చు, మోకాళ్ళ నొప్పుల సమస్య చేత, మోకాళ్ళ నొప్పుల సమస్య చేత, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేసి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తండ్రి, సర్వశక్తి గల దేవానికి వందనాలు. ఈ మోకాళ్ళలో ఉన్న బలహీనపరచు ఆత్మను యేసు నామములో గతిస్తున్నాను. ప్రభువా, ముట్టి స్వస్థపరచండి, నీ శక్తి చేత నింపండి ప్రభువా. మోకరించి బిడ్డ నా తండ్రి స్తోత్రములు, మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతుంది, గాయపడిన హస్తము చేత తాకి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయి. యేసు నామం పేర ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జయించిన వారికే ఆయన ఏం చేస్తారట? ఆయన రాజ్యాన్ని. ఇప్పుడు ఇక్కడికి ఎఫెసీ 6 మరియు రక్షణయను శిరస్త్రావణమును, ఇంకేం చేసుకోవాలి? రక్షణ అనే శిరస్త్రావణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఆత్మ వలన ప్రతి సమయమునందు. చాలు. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు 6. ఈ 6 మనము ధరించుకొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా, అందుకనే దావీదు యుద్ధానికి పోతూ ఉన్నప్పుడు దావీదుకు శరీరపరమైన ఆభరణాలు ధరిస్తేనట దావీదు వాటన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిండట. హల్లెలూయా. గమనించాలి, నా వైపు చూడాలి అందరూ. దావీదు గోలియాతును చంపడం కొరకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఇంచుమించు అనేక కిలోల బరువైన ఆ యొక్క పైన కిరీటం ఒకటి, హెల్మెట్ లాంటిది, అలాగనే ఛాతికి ఇంకా కాళ్ళకు. మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆడే వ్యక్తులను ఎవరైనా చూసారా? హెల్మెట్ ఉంటుంది, ఫ్యాడ్స్ ఉంటాయి, గార్డ్ ఉంటుంది, వివిధ రకాల చేతులకు గ్లౌజులు ఉంటాయి. ఇట్లా ఆడుతున్నప్పుడు బాల్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ స్థలాలలో తాకుతుందో ఆ స్థలాల కొరకు ఆ బాల్స్ వాళ్ళు వచ్చి తాకకుండా, దెబ్బ తాకకుండా, చచ్చిపోకుండా వాళ్ళవి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ దావీదు చేసిన పనేందో తెలుసా? దావీదుకు ఈ సౌలు యొక్క యుద్ధ కవచాలన్నింటినీ ఆయనకు పెడితే దావీదు ఏమన్నాడు తెలుసా? వీటితోటి నేను వెళ్ళాలనుకుంటే నా వల్ల కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. వీటితోటి నేను వెళ్ళాలనుకుంటే ఇది నా వల్ల కాదు. నేను సింహాన్ని చంపాను, నేను గుడ్డేలుగును చంపాను,
ఇంకా వివిధ రకాల వాటిని నా గొర్రెల మీదకి వచ్చిన ప్రతిదాన్ని నేను చంపగలిగాను. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు నాకు ఒక లెక్క కాదు. నా జీవం కలిగిన దేవుని ఆత్మ యొక్క 6 రకాల సర్వాంగ కవచములు ఆయనలో ఉన్నవి కాబట్టి ధైర్యముతో ఆయన వెళ్తున్నాడు. ఆత్మనే ఖడ్గముతో వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. గోలియాతు ఇంచుమించు 7 ఫీట్ల కంటే ఎక్కువ గోలియాతు ఉన్నాడు. ఈయన ఉన్నది ఇంచుమించు 15, 16, 17 సంవత్సరాల బాలుడు. కండలు తిరిగిన మంచి మంచి బలవంతులు కూడా వాళ్ళ అన్నలు వెళ్ళలేకపోయారు, అని కొట్టలేకపోయారు. కానీ దావీదులో ఉన్న దేవుని ఆత్మ అంటది, నువ్వు వెళ్ళు బిడ్డ, నీకు సర్వాంగ కవచం ఉన్నది, నేను చూసుకుంటా వెళ్ళు, నేను చూసుకుంటే వెళ్ళు దేవుడు అంటాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నాకు ఒక కుక్కతో సమానము. నేను ఒక పిల్లిని చీల్చినట్టు విని చీల్చగలను. నేను వెళ్తున్నాను, నాకు ఈ అన్నొద్దు, ఈ సర్వాంగ కవచాలు వద్దు, శారీరపరమైన కవచాలు వద్దు, నేను ఆల్రెడీ ధరించుకొని ఉన్న ఆత్మ కవచాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. వెళ్ళిండు, వర్షాలతో తిప్పి కోరితే వానికి వచ్చి ఇక్కడ దాకింది. వాడు వెనకకు పడాలి, కానీ వాడు ముందుకు పడ్డాడు. వెళ్ళిండు, తన మెడ నరికి ఆ మెడను పట్టుకొని జువ్వులను పట్టుకొని వస్తున్నాడు. రక్తము కారుతా ఉన్నది కిందికి. ఇట్లా అంటాడు, వాడు ఎగిలిస్తాడు. ఒకవేళైతే భయపడతారు, కానీ ఈయన భయపడలే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన శక్తిమంతుడు. ఈ ఆత్మ ఖడ్గాలు ధరించుకోకుండా మీరు పోతా ఉన్నారు ప్రతిరోజు బయటికి. పరిశుద్ధాత్మే లేదు చాలా మందిలో. ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నట్టు తెల్లారి చేయలేకపోతున్నాం కదా. ఈరోజు కనుక ఈ మంటతోటి పోయి ఒక గంట సేపు ప్రార్థనలో ఉండి తెల్లారి చేయలేకపోతున్నాం కదా. నేను కూడా ఒకప్పుడు సేమ్ ఇట్లనే ప్రార్థన చేసి తెల్లారి చేయకపోయేసరికి బాగా ఏడ్చేది దేవుని సన్నిధిలో. నేను ఎందుకు గంటల తరబడి ప్రార్థన చేయలేకపోతున్నా? నా ప్రార్థన ఇదే, నేను ఎందుకు గంటల తరబడి ప్రార్థన చేయలేకపోతున్నాను? దేవుని సన్నిధిలో ఏడ్చిన, జవాబు పొందిన, ఇప్పుడు దైవ కృపను బట్టి గంటల తరబడి ఆయన సన్నిధిలో కూర్చుని కృపను దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు దేంట్లో ఓడిపోతున్నావో దాన్ని దేవుని సన్నిధికి వెళ్ళిగో, నేను ఈ విషయంలో ఓడిపోతున్నాను, ఇగో ఈ చెడు చూడకుండా ఉండలేకపోతున్నాను, ఈ చెడు వినకుండా ఉండలేకపోతున్నాను, ఈ చెడు తినకుండా ఉండలేకపోతున్నాను, ఈ చెడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇదిగో నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను నేను నిలకడగా ఉంచుకోలేకపోతున్నాను, కడికి కోల్పోతున్నాను. హల్లెలూయా. కడికి కోల్పోతున్నాను, నేను ఓడిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను చెడిపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు ప్రతిరోజు బైబిల్ ధ్యానించినట్లయితే, ఆదివారం నాడు దేవుడు నీకు తన దైవజనుని నోటి గుండా చెప్పబడిన మాటలపైన లక్ష్యం ఉంచి, గొర్రె ఏ రీతిలో అయితే గడ్డి తిని దాన్ని నెమరు వేస్తుందో అట్లా నువ్వు నెమరు వేస్తున్నట్లయితే, ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు పడిపోవు, నువ్వు ఓడిపోవు, జయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది చేసి చూడాలి. నాకెందుకు తెల్లారి నుండి వెళ్ళి నా పనికి నేను పోతా, మళ్ళీ ఆదివారం వచ్చి కూర్చుంటా. ఆదివారం వచ్చి కూర్చొని 6 రోజులు నీ పని నువ్వు చేసుకొని వాక్యాన్ని నువ్వు పక్కకు పెట్టినట్లయితే నువ్వు నీ పని కాడ అన్యుల కంటే ఎక్కువ పాపం చేస్తావు. బైబిల్ ఉన్నది అట్లా. హల్లెలూయా. అన్యుల కంటే చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయములలో దురాలోచనలు అనుసరించి, అంటే వాటితోటి నడుచుకున్నట్లు, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు. ఎట్లా సెల్ ఫోన్ ఉన్నది, పెద్ద సెల్ ఫోన్లో నేను చూడను చెడు అని చెప్పి అనుకుంటారు. ఇట్లా ఇంకొకటి చూస్తా పోతా ఉంటుంది. ఆల్రెడీ జారుతూనే ఉంటుంది. జారి అరే ఇదేంది, ఆగా ఒక్క 2 నిమిషాలు ఆగా. హల్లెలూయా.
ఇక అక్కడ చెడు కనపడతా అంటే ఇక్కడ ఆత్మదేవుడు ఉండి బాధపడతా అంటే పరస్పరం ఏం చేస్తా ఉన్న తమ శరీరములను అవమానపరుచుకుంటా ఉంటారు. ఇక్కడ ఆయన బాధపడతా అంటాడు, ఇక్కడ ఆయన ఉండి బాధపడతా అంటే ఈ పాపము చూస్తూ శరీరాన్ని దేవుని ఎదుట అవమానపరుస్తూ ఉంటారట. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక దేవుడు ఏం చేస్తాడు, ఇక ఇట్లా పరస్పరము నువ్వు ప్రతిరోజు ఇదే పని మీద ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఇక వీడు వినడని అపవిత్రతకు దేవుడే అప్పగిస్తాడట. అప్పుడు ప్రార్థన కొత్తవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది, ఇన్ని తెల్లని వస్త్రాలు ఉంటాయి. ఈ తెలుపే కాదు, నీట్నెస్, మంచి వస్త్రాలు. పాస్టర్ ఏదన్నా చెప్పగానే టక్కున చేస్తూనే ఉంటావు నువ్వు, ఇక వదిలిపెట్టవు. ఎందుకంటే అక్కడ చేస్తలేవు, ఇక్కడన్నా చేయకపోతే నన్ను తప్పు పడతారు ప్రజలని ఇక్కడ చేస్తూ ఉంటావు. ఇక ఇంటికి పోయినాక మళ్ళీ తీస్తావు. ఏంటిది, పాపాల చిట్ట తీసి మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఎప్పుడు, ఆదివారం ఉదయం 10 గంటల దాకా. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అబద్ధాలు చెప్తారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు యేసు ప్రభుని పక్కకు పెట్టి ఈ సృష్టినే పూజిస్తా ఉంటారట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేనికి పడితే దానికే ఉట్టిగానే మొక్కుతూనే ఉంటా. అక్కడ భయం అక్కడనే, ఇక్కడ భయం ఇక్కడనే. ఆ భయం వేరు, ఈ భయం వేరు. ఒకవేళ నువ్వు ఆరాధన చేయకపోతే, ఒకవేళ నువ్వు ఆయనకు మొక్కకపోతే, ఒకవేళ నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఆయన దేవుడు కాకుండా ఉండడు, ఆయనకు స్తోత్రం రాకుండా ఉండదు. గొర్రెలతోడు చేయించుకుంటాడు ఆరాధన, గొడ్లతోడు చేయించుకుంటాడు ఆరాధన, చెట్లతోడు చేయించుకుంటాడు. పర్వతాలు గంతులు నాట్యము చేస్తూ ఉంటే అవన్నీ ఆరాధన చేస్తుంటేట. సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త భూమి, నవగ్రహాలు సమస్తము ఆయనను ఆరాధన చేస్తా ఉంటాయట. నవగ్రహాలు కూడా ఆరాధన చేస్తాయట. అందుకనే యుగ యుగాలు ఆయన స్తోత్రార్హుడు. నువ్వు స్తోత్రం చెల్లించకపోతే ఆయన స్తోత్రార్హుడు కాకుంటుంటాడా అంటాడు ఇక్కడ. హల్లెలూయా. అందువలన వారిని దేవుడే తుచ్చమైన అభిలాషకు అప్పగిస్తాడట. దేవుడే. సౌలుని ఎవరు అప్పచెప్పింది? దేవుడే. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయనలో నుండి బయటికి పోయిందో అప్పుడు పరలోకము నుండి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి సౌలులోనికి వచ్చెను అని ఉంటుంది. దేవుడే పంపిస్తాడు, దయ్యాన్ని పంపించేది దేవుడే. గమనించండి. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి ఘోరమైన, మొన్న నేను వస్తున్నా చాలరా, మొన్న నేను ఎక్కడి నుండి వరంగల్కు ఒక పని మీద వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు డబ్బులు అడుక్కునే వ్యక్తులు ఉంటారు కదా, అంత దారుణమైన పరిస్థితులు అంటే దారుణం. డబ్బు కొరకు స్వాభావిక ధర్మమును విడిచి స్త్రీలు పురుషులు భయంకరంగా దేవునికి విరోధమైన పాపము చేస్తారు అని అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది. అలా చేయకూడదని వాక్యము, ధర్మశాస్త్ర గ్రంథం స్వయంగా రాయబడి ఉంది. కానీ అట్లనే చేస్తారు అని చెప్పి దేవుడు అప్పగిస్తే అట్లా చేస్తారట. అది దేవునికి వ్యతిరేకమైన పని. ఓడిపోయి చెడిపోయి చివరికి అక్కడికి దిగజారి పోయే పరిస్థితులు ఎదురైతా ఉంటాయి. అందుకనే మనము సర్వాంగ కవచములను ధరించుకోవాలి. సర్వాంగ కవచములను తలకు పెట్టుకోవాలి. ఈ ఫలాన్ని మాత్రం నేను చేయను, ఫలాని రోజు నేను రాను, ఫలానాడు నేను ఉండను. వెతకాల దేవుణ్ణి. లూకాసు వార్తల వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, కన్యక గర్భం ద్వారా వచ్చిన తర్వాత 8వ రోజు ఆయనను దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అన్నా అనే స్త్రీ కూడా అతని దగ్గరికి వచ్చి అతన్ని చూసి ముద్దు పెట్టుకొని, యేసు ప్రభును ముద్దు పెట్టుకొని ఆయనను కనులారా చూసిందట. కనులారా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ స్త్రీ అన్నా అనే ఆమె 84 సంవత్సరాలు దేవుణ్ణి వెతుక్కుంటూనే ఉన్నది. ఆమె తిమోతి పత్రికల వాక్యం అంటుంది, యవనస్తులైన విధవరాండ్లను నమ్మబాకండి. యవనస్తులైన విధవరాండ్లను నమ్మబాకండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వాళ్ళ పద్ధతులు వేరుంటాయి,
వాళ్ళ విధానాలు వేరుంటాయి. కానీ ఈ అన్న అనే స్త్రీ 7 సంవత్సరాలు భర్తతో ఉన్న తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోకుండా 84 సంవత్సరాలు లోకాన్ని జయించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆమె పేరు కూడా బైబిల్లో రాయబడ్డది. ప్రపంచంలో ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో, బైబిల్ గ్రంథాలు ఉన్నాయో, పరలోకములో ఉన్నది బైబిలు, భూమి మీద ఉన్నది బైబిలు. అక్కడ రాయబడి ఉన్నది ఆమె పేరు, ఇక్కడ రాయబడి ఉన్నది. నువ్వు జయించిన వ్యక్తి పేర్లు జీవ గ్రంథములో ఉంటాయి. ఓడిపోయిన నీ పేర్లు ఎక్కడుంటాయి? వేరొక గ్రంథములో ఉంటుంది. నువ్వు ఓడిపోయి వేరొక గ్రంథములో నీ పేరు రాయించుకుంటావా? జయించి జీవ గ్రంథములో నీ పేరు రాయించుకుంటావా? నీవే నిన్ను ఒకసారి పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు. పాస్టర్ నాకు గట్టిగా చెప్తాండు, పాస్టర్కి ఏం పని లేదు, ఊరికైదే ముచ్చట అని అర్థం కాని వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇంకా లోతులోనికి రాలేకపోతున్నారు. లోతులోనికి ఆత్మలోకములో ఏం జరుగుతుందో ఇంకా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మలోకములో ఏం జరుగుతుందో కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఏం తెలుసుకున్నాడండి? ఇస్కరియోతు యూదా ఏం తెలుసుకున్నాడు? వాడు అపోస్తలులు పేతురు యేసుప్రభు పక్కమటే ఉండి ప్రతిరోజు దేవుని కార్యాలు తెలుసుకోవడం కొరకు, ఎట్లా సాతాన్ని జయించడం కొరకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఓడిపోయినా చివరికి ఎవరిని పట్టుకున్నాడు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్టుకున్నాడు. ఆయన ఆత్మను పొందిన తర్వాత పేతురు ఎక్కడ కూడా ఓడిపోలే. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తా. పేతురుని చంపుతారని ఆర్డర్స్ వచ్చినాయి, చంపాలని ఆర్డర్స్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో అని. ఇప్పుడు మీరు కూడా ఒకరు సడన్గా ఊళ్ళకు మీరు బయటికి పోతా అంటే మీ పాస్టర్ ఎక్కడున్నాడు అని చెప్పి సంపత్కు ఆటో వేసుకొని ముందుగా పోతాడు కాబట్టి ఎదురై మీ పాస్టర్ ఎక్కడున్నాడు వాడిని చంపాలని చెప్పి ఒక వ్యక్తి కత్తి పట్టుకొని వస్తా అంటాడు. మా పాస్టర్ ఇక్కడ లేడు అని చెప్పి చెప్తావు. నువ్వు చెప్పవా? చెప్పిన తర్వాత అడు బాగా లేడా వాని సంగతే చూస్తాను ఉరికొత్తా అంటాడు. టక్కన ఫోన్ కొడతావా? అయ్యా నేను ఒక ఆయన ఏమో పట్టుకొని వస్తాను. సరే ఏమన్నా ఉంటే రేపు పొద్దుగాల పోలీసు వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు. గమనించండి నా మాటలు. ఈ మాటల వెనుక ఒక మర్మం ఉన్నది. హల్లెలూయా. సంపద ఫోన్ చేసి చెప్తాడు నాకు. అప్పుడు నేను ఎక్కనో ఒకడ దాచుకునే పరిస్థితి ఎదురవుతుంది. సేమ్ అట్లనే ఈ పేతురుకు కూడా చంపుతారని ఆర్డర్స్ వచ్చినాయి. పేతుర్ని ఎక్కడ దొరికినా అతన్ని చంపాలి అనే ఒక ఆర్డర్ వచ్చింది. అతని కొరకు గాలిస్తూ ఉన్నారు ప్రజలు. అప్పుడు సంఘం అంతా ఏమంటుంది? అయ్యా నువ్వు వెళ్ళిపో, ఎక్కడికొని వెళ్ళిపో అయ్యా అని అంటారు సంఘం అంతా. అప్పుడు నేను పోను, నేను హతసాక్షి అయినా పర్లేదు, దేవుడు చెప్పిండు కదా, దేవుడు చెప్పిండు కదా నేను హతసాక్షి కావాలని, నేను చచ్చిపోతానంటే వాళ్ళు బలవంతము చేసి పేతుర్ని పంపుతా ఉంటే పేతురు వెళ్ళిపోతా అంటే యేసుప్రభు సిలువ ఎత్తుకొని అతనికి ఎదురైండట. మీరు హతసాక్షుల బుక్ చూడొచ్చు. ఎదురవుకుంటా ఒక్కసారి దీనమైన చూపుతో ఇట్లా చూసి ఎక్కడికి పోతానో పేతురు అన్నాడట. అనగానే ఎమ్మటే కనికరం చేత పేతురు నింపబడి, ఎందుకంటే ఈ విషయంలో ఇతను ఓడిపోవు. ఏ విషయంలో? మరణం తనకు ఎదురైతుంది, దాన్ని జయించాలి. దాన్ని జయిస్తేనే పరలోకములో 24 సింహాసనములలో ఈయనకు ఒక సింహాసనం దేవుడు ఇస్తానడు. 12 సింహాసనములు పాత నిబంధన, 12 సింహాసనాలు కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో 12 సింహాసనంలో ఈయనది ఒక సింహాసనం. ఇది ఈయనకుతుంది. ఇక్కడ కనుక ఈయన తప్పించుకొని పోతే ఆ పోస్ట్ పోతుంది. హల్లెలూయా. వెమ్మడే దేవుడు ఎదురై చెప్పగానే వాక్యానికి విధేయత చూపెట్టి వెంబడే మరణం దగ్గరికి వెళ్ళిండు. ఆయనను సిలువకేసినప్పుడు యేసుప్రభుని వేసినట్టే సిలువకేసిరట. అయితే నేను యేసుప్రభు అంత గొప్ప వ్యక్తిని కాదు, ఆయనతో సమానముగా ఉండే ఆధిక్యత నాది కాదు, నన్ను తలకిందులుగా సిలువకేయండి అని చెప్పి ఆయనను తలకిందులుగా సిలువకేపించుకున్నాడట. ఆయనే మరణం ఉన్నదన్నా కానీ దానికి ఎదురుపోయి మరణించబడ్డాడు పేతురు. అంటే పేతురు చేయవలసిన పనులన్నీ చేయించుకున్నాడు దేవుడు. చేయించుకున్న తర్వాత ఇంకా నువ్వు రావాల్సిన టైం ఆసన్నమైనది, నేనే ఈ మరణాన్ని నీ దగ్గరికి పంపించిన బిడ్డ,
నేనే పంపించిన నడు అక్కడికి అనగానే సచ్చుకుంటూ పోయి దేవుని మాటకు విధేయత చూపెట్టి సిలువకు వేయబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డము రావు శ్మశానానికి, కులమతాలు అడ్డము రావు శ్మశానానికి. హల్లెలూయా. ఒకవేళ పేతురు గనక దేవుని మాటకు విధేయత చూపెట్టకుండా నేను అక్కడ సావున్నదని నేను అక్కడికి ఎట్లా పోతా అని చెప్పి ఆయన గనక పోకపోతే, పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త ఒక రాజు దగ్గరికి పోతే ఆ రాజు దగ్గర నువ్వు భోజనం చేయొద్దు, నువ్వు చెప్పవలసిన ప్రవచనం చెప్పి నువ్వు రావాలి, నువ్వు అక్కడ మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దనంటే పాపం ఆయన అట్టనే చెప్పి తిరిగి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక ముసలి ప్రవక్త వచ్చి అబద్ధ ప్రవచనం చెప్పి ఆయనను తీసుకొని పోయి భోజనం పెడతా అంటే అదే ముసలి ప్రవక్తలోనికి దేవుని ఆత్మ వచ్చి, ఒరే నేను తినొద్దన్న కాడ నువ్వు తింటావు కదా, నేను సంపెత్తాయి బిడ్డ. హల్లెలూయా. భోజనం తిన్నాడు, తిరిగి వెళ్ళిపోతా ఉంటే నువ్వు ఎంత పని చేసినావు, నువ్వు ఎంత పని చేసినావు, నన్ను భోజనం తినిపిత్తివి అనవసరంగా, అబద్ధ ప్రవచనం చెప్పినావు నువ్వు అని చెప్పి ఏడ్చుకుంటా బాధపడుకుంటా పోతా ఆయనను చంపి, ఆ ప్రవక్తను అడవిలో చంపి, అంతకుముందు అదే బాటకుంటూ వచ్చిండు, అప్పుడు చంపలే అవి. కానీ ఎప్పుడైతే దేవునికి విరోధమైన పని చేసిండో ఆ ప్రవక్త చంపబడ్డాడు. ఆ సింహాలట చంపి అక్కడనే పడేసి పక్కకి కూర్చున్నాయట. అది తెలిసిన తర్వాత ఈ ముసలి ప్రవక్త మరలా పోయి ఆ శవాన్ని తీసుకొస్తా అంటే ఆ సింహం ఏమని లేదట. దేవుడు ఆజ్ఞాపిస్తే సింహం పోయి కూడా చంపగలుగుతుంది. హల్లెలూయా. అంటే పేతురు ఒకవేళ దేవుని మాట వినకపోతే వేరే కాడనైనా చచ్చిపోతాడు దేవునికి విరోధంగా. దేవుని విరోధంగా అక్కడ సీటు పోతుంది, ఇక్కడ విరోధమైన జీవితం వస్తుంది. ఇస్కరేతు యూదా జీవితంలో కూడా దేవుణ్ణి ఏం అర్థం చేసుకోలే, డబ్బు మీదనే ఉన్నది ఆశ, డబ్బు మీదనే ఉన్నది ఆశ. ఇక్కడ నీకు డబ్బు మీద ఆశ ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోలేవు. ఇక్కడ శరీర కోరికల మీద నీకు ఆశ ఉంటే నీకు ఇక్కడ వాక్యం మీద మనసు ఉండదు. గమనించండి, పని మీద నీ మనసున్నా, డబ్బు మీద నీ మనసున్నా, అందం మీద నీ మనసున్నా, వ్యభిచారం మీద నీ మనసున్నా, తాగుడు మీద నీ మనసున్నా, తిరుగుడు మీద నీ మనసున్నా, ఇండ్లు కట్టాలని, ఏదో చేయాలని, ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అక్రమంగా జీవించాలని మనసున్నా, దీని మీద మనసు ఉండదు. ప్రతి మనిషికి ఎన్ని మనసులు ఉంటాయి? ఒకే మనసు. ఆ ఒకే మనసు దేవుని మీద ఉన్నదనుకో, దేవుని మీద ఉన్నదనుకో, ఇక దేని మీద ఉండదు. నా మనసు అయితే దేవుని మీదనే ఉన్నది కాబట్టి నాకొద్దు పో అన్నా, ఏమన్నా నాకొద్దు పో అన్న దిగింది సాయంత్రం వరకు. అవ దాని రెండో కట్టుకొని తీసుకొచ్చిన, ఫోన్ కొట్టి డాడీ ఉన్నాడా అని ఫోన్ కొడుతుండవు ఆయన అని అంటే, ఉన్నాడు డాడీ ఉన్నాడు, ప్రార్థనలు ఉన్నాడు, ఆ ప్రార్థన పోయి వచ్చినాను. కానీ నైట్ ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపోయారు. 5 ఉద్యోగాలు వచ్చినాయి ఆయనకు. హల్లెలూయా. ఎన్ని ఉద్యోగాలు? 5 ఉద్యోగాలు. వాస్తవానికి యథార్థంగా చెప్తాను ఉన్నది, మొదటి శాలరీ మొత్తము దేవుని సన్నిధికి ఇవ్వాలి, కరెక్ట్ పర్సన్ అయితే. కానీ అది తీసుకొచ్చాడు. నిన్న ఉదయమే దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు చూపెడితే నేను ఇష్టపడనట్టు చూయించిండు నాకు దేవుడు. నిజంగా కూడా ఇష్టపడలే, నేను కోరుకున్నది వేరు, ఆడ వచ్చింది వేరు. హల్లెలూయా. మనము దేన్ని జయించాలన్నా దేవుని ఆత్మ నీలో ఉండాలి. కానీ జయించకపోతే మాత్రము నీవు నరకానికి వెళ్తావు. జాగ్రత్త. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం దైవచనమా.